ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్. ఇది బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్ళీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర 21 లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మ్యాక్సిమం రాష్ట్రంలో 16, 24 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది బిగినింగ్ మాత్రం. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం వారి నుంచి తరచూ వినిపించే మాట ఏపీకి బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడే అనేది. తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు, ఆ పార్టీ సానుభూతి పరులు ఈ మాటను గర్వంగా పలుకుతుంటారు. పెట్టుబడులు, ఐటీ, గ్లోబల్ విజన్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడే ఏపీకి బ్రాండ్ అన్నట్టు ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే ఆ బ్రాండ్ ఇదేనా అనిపిస్తుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చుతానని చెప్తారు. ప్రపంచం మొత్తం తన మాట వింటుందన్నట్టుగా ప్రసంగాలు సాగుతాయి. మరోవైపు గ్రౌండ్ రియాలిటీ చూస్తే ప్రతిపక్ష నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబులు, రోడ్లపై కర్రలు పట్టుకుని తిరిగే గుంపులు, పోలీసులను లెక్క చేయకుండా ఎదుటి వారిపై దాడులు, ఇవే వైరల్ వీడియోలుగా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇదేనా ఏపీ బ్రాండ్? తెలుగుదేశం పార్టీ అంటేనే డిసిప్లైన్ పార్టీ అని ఒకప్పుడు చెప్పుకునేవారు. కానీ నేడు పచ్చ చొక్కాలు వేసుకున్న కార్యకర్తలు కర్రలు చేతబట్టి రోడ్లెక్కడం, ప్రత్యర్థులపై దాడులకు దిగడం సాధారణంగా మారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు పూర్తయి 2 ఏళ్లు దగ్గరవుతున్నా కూడా ఈ దృశ్యాలు కొనసాగుతున్నాయంటే అధికారంలోకి వచ్చిందే శాంతి భద్రతలు కాపాడడానికా లేక రాజకీయ ప్రతీకారాల కోసమా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ముఖ్యంగా యువతను ఆకర్షించే ఐటీ, స్టార్టప్స్ పెట్టుబడులు అంటూ సుద్దులు చెబుతూ ఇలాంటి రౌడీ రాజకీయాలే బయటపెడితే రాష్ట్ర భవిష్యత్తుపై ఎవరు నమ్మకం పెంచుకుంటారు? దగ్గర 21 లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మ్యాక్సిమం రాష్ట్రంలో 16, 24 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం. విదేశీ పెట్టుబడులు ఏపీకి రావాలంటే ముందు వారు చూసేది రాజకీయ స్థిరత్వం, శాంతి భద్రతలు, చట్టపాలన. కానీ రోడ్లపై కర్రలతో తిరిగే గుంపులు, ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు జరుగుతున్న వీడియోలు వైరల్ అవుతున్న రాష్ట్రానికి ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు? చంద్రబాబు తరచూ ఇతర రాష్ట్రాలతో పోలికలు చేస్తూ ఉంటారు. మేము యూపీ కంటే మెరుగ్గా చేశాం, బీహార్లా ఉండం అంటూ వ్యాఖ్యలు చూస్తుంటాం. కానీ నేడు పరిస్థితి చూస్తే ఏపీనే నయా బీహార్గా బ్రాండ్ అవుతోందా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా కాలం మారుతోంది. అక్కడ చట్టపాలనపై కాస్తైనా దృష్టి పెరుగుతోందన్న అభిప్రాయం ఉంది. మరి ఏపీ ఎందుకు వెనక్కి నడుస్తోంది? ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. కానీ ఆ అధికారం ఉపయోగపడుతోంది మాత్రం ప్రత్యర్థులపై దాడులు చేయడానికే అనే భావన కలుగుతోంది. పాలన అంటే ప్రతీకారం కాదని, రాజకీయాల్లో విభేదాలున్నా చట్టం చేతిలోనే ఉండాలని చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఎక్కువైంది. పెట్టుబడుల బ్రాండ్ కంటే రాజకీయ హింసా బ్రాండ్గా మారుతున్నదా అన్న భయం ప్రజల్లో ఉంది. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదు, మొత్తం రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు ప్రజలకు భద్రత ఉండాలి. రాజకీయ కార్యకర్తలకు కూడా చట్టం వర్తిస్తుందన్న నమ్మకం కలగాలి. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి. ఇవన్నీ లేకుండా కేవలం విజన్ 2047, గ్లోబల్ ఏపీ అనే నినాదాలు ప్రజలను నమ్మించలేవు. చంద్రబాబు నిజంగా ఏపీకి బ్రాండ్ కావాలనుకుంటే ముందుగా ఈ హింసాత్మక రాజకీయాలకు బ్రేక్ వేయాలి. పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించబోమని. అప్పుడే ఆయన చెప్పుకునే బ్రాండ్కు కొంతైనా అర్థం వస్తుంది. లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలే రేపటి చరిత్రగా మిగిలిపోతాయి. అప్పుడు ఏపీ బ్రాండ్ అన్న మాట గర్వానికి కాదు, అవమానానికి గుర్తుగా మారుతుంది. ఏపీ ప్రజలు కోరుకుంటున్నది అదేనా, లేక నిజమైన అభివృద్ధి, శాంతియుత పాలన? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది అధికారంలో ఉన్నవారే. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.